గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. లేకపోతే వీడి పుట్టని కాల్చినట్టు కాల్చేస్తాను. సారా నేను మీ జోకర్లా కనిపిస్తానా? సారా పుచ్చలు పుచ్చలు పగిలిపోతా కొడకలారా. అదే చెప్తారా మొహంగాని సరిపోలేదా అని పంపిస్తున్నా చెప్పరా సారా. అదే మాకడే సారా చెప్తారా. కెమెరా ఇదిగో కెమెరా బాలి వదిలే. మళ్ళీ ఏమైందిరా? వదలరా. ఓకే ఓకే నెల్సన్ గడికి ఫోన్ చేయరా. నిల్సన్ కావాలరా? మోయినాబాద్ పోలీస్ స్టేషన్ లో ఉంటాడు. రేపు కోర్టుకు వచ్చి కలుసుకోండి. పడేమోనా ఇందులో ఎవడరా నిల్సన్? నేనే సార్. రికమెండేషన్ చేయిస్తావా? ఏమైందిరా? వాళ్ళంతా పోలీస్ స్టేషన్ ఉన్నారంట్రా. రాత్రి దొరికి ఉంటారా? ఇప్పుడు ఎలారా? అరగంటలో వచ్చారు. కమిషనర్ గారు ఎందుకు వచ్చారు? సర్ప్రైజ్ విజిట్ సార్. వీళ్ళంతా పర్మిషన్ లేకుండా గండిపేట దగ్గర పార్టీ చేసుకుంటారు సార్. ఏంటి అని అడిగితే మన కానిస్టేబుల్ కొట్టారు సార్ వీళ్ళు. మా నాన్న ఎంత అడిగాడు? పబ్బులు, డాన్సులు, డిస్కోలు ఈ ఏజ్ లో వాళ్ళకి కామన్ అయ్యా. పెద్ద పెద్దవాళ్ళు ఈ దేశాన్ని దోచేస్తుంటే పిల్లల మీద మీ కాన్సన్ట్రేషన్. రికార్డ్స్ చూపించు. ఎస్ సార్. సత్య నాకే కరెంట్ పెడతారా? కార్తీక్
ఏ సత్య నాటకాలు ఎక్కువ అవుతున్నాయి. ఏయ్! నాకు తెలుసురా మీరు ఎక్కడెక్కడ ఉన్నారు. బ్లడ్ చూసే పడగలారా కోయి పచ్చికరి చేస్తారే సబ్కు మాట్లాడుతున్నాయి. मायवा बच के खा जाएगा. సత్య బయటికి రారా. ఏ కార్తీక్, ఏయ్ అందరూ బయటికి రండి రా. సత్యాన్ని పిలువు, సత్యాన్ని పిలువని బాబు. ఏయ్ కార్తీక్, కార్తీక్, కార్తీక్ పిలువు, కార్తీక్ పిలువు, పిలువు కార్తీక్. ఏయ్ కార్తీక్, ఏ బతారు జబ్ తక్ హై జాన్ పిలువని. ఏయ్ ఈ పోరి చాలా బాగుందిరా. ఇప్పుడు దీన్ని ముద్దు పెట్టుకుంటాను నేను. ముద్దంటే కెమెరా కావే నీ ఫ్రెండ్స్ అందరూ ఎర్రా. వీళ్ళు చెప్పేస్తాను. బుద్ధిమణి ఏందిరా అడ్డదొచ్చావుండవు పిల్ల బిత్తిర్రాయాలా. తేడా వస్తే నీ వాడల్లా నా వాడల్లా లేపేయడమే. పతోడికి దొరికిపోయిన దత్తమ్మ నాకు అవసరంలా చంపేసిన. కెమెరా యాడా, కెమెరా యాడా, యాడ్రా కెమెరా యాడ్రా, కెమెరా యాడా, కెమెరా యాడుందా చెప్పరా. ఇదిగో కెమెరా. వాళ్ళు ఏం చేయదు, వాళ్ళు ఏం చేయదు. ప్లీజ్ అసలు క్యాసెట్ అసలు క్యాసెట్టే నాకు వెళ్ళారా. సీఎం అవునుకుంటే కెమెరా తెచ్చారా, దొరకకుండా పారిపోతారా. ఇప్పుడేం చేస్తాను.
ఎంత ఆడుకున్నారా పిల్లనాయాళ్ళు నాతో? ఒరే రాజు నాయక ఇరరా, నువ్వు ఎన్కౌంటర్ల స్పెషలిస్ట్ కదా, వీళ్ళొక్కొక్కరిని నువ్వు ఎన్కౌంటర్ చేస్తా ఉంటే నాకు చూడాలని ఉండాలి. రేపే ప్రమాణ స్వీకారం. భారీ పరిశ్రమల శాఖ మంత్రి గారిని చెబుతున్నా, ఎన్కౌంటర్ చేసే చేసే చేసే. ఒక్క పిల్లకాయని చంపితేనే సీఎం అవుతానన్నాడు. 5 మంది పిల్లకాయలు చంపితే PM అవుతాను. సార్ రాజు నాయక్ గౌలిగూడ పిఎస్ సార్. సార్ వీళ్ళు తూర్పు డివిజన్ అంజన దళం యాక్షన్ టీమ్ సార్. గత 2 నెలలుగా వీళ్ళంతా తప్పించుకున్నారు సార్. సార్ వీళ్ళు సార్ సార్ చిన్న పిల్లడు సార్ అన్యాయంగా చెప్పేశారు సార్. చిన్న పిల్లలు సార్. వీళ్ళు కరెక్ట్ చెప్తా సార్. వీళ్ళు వీడియో షూటింగ్ ఏంటి సార్? మీ ఇద్దరు ఒకటేంటి సార్? మినిస్టర్ గారు అడగండి సార్. అరే అలెగ్జాండర్ మన కమిషనరే. ఇదిగో కమిషనర్, మనోడు చెప్పేదంతా కరెక్టే. వీళ్ళు మామూలు పిల్లకాయలు కాదు, నక్సలైట్లు. 4 కోట్లు ఇచ్చా గానీ నన్ను ప్రమాణ స్వీకారానికి పంపించమని నన్నే కిడ్నాప్ చేశారు. మనోడు తినిపించాడు. వీళ్ళు ఎన్కౌంటర్ చేసాయి. ఏందయ్యా నేను మాట్లాడుతుంటా నొక్కుంటా ఉన్నావా? నేను ఎవరో తెలుసా? భారీ పరిశ్రమల శాఖ మంత్రినే. ఎవరికి? ఆంధ్ర రాష్ట్రానికి. ఏమైంది? అసలు ఇక్కడ ఉన్నట్టు మీకు ఎలా తెలుస్తుందిరా? ఎంఎంఎస్ రా. నేనే పంపాను. నువ్వా? ఎలా రా? మోడర్న్ టెక్నాలజీ రా. సినిమా సిటీ అంతా రిలీజ్ అయిందిరా. ఈ కాసేపట్లో స్టేట్ అంతా రిలీజ్ అవుతారా రే? సార్ సార్ These bastards! They showed us bloody hell! ఇంకా సేపు అయి ఉంటే మమ్మల్ని చంపేసేవారు. రేయ్, ఈ పాడుకోగాడు చిన్న పిల్లని చెప్పేశాడు రా. అదే ఈ లమ్మిడి కొడుకు రాత్రి నుంచి నాకు చూపించాడా? అక్కడ రాజు నాయక్ ఎప్పుడు ఓపెన్ చేస్తారయ్యా? సార్ చెప్పేసేటట్టున్నారు సార్. పర్వాలేదులే, కంపెనీ అయ్యా కంపెనీ. మనం అరెస్ట్ చేస్తే ఏదో సాకు చెప్పి మళ్ళీ బయటకు వస్తారు కొడుకు. మనల్ని కూడా కొంచెం దూరంగా ఉండమని చెప్పు. బాగా సీరియస్ అయితే అప్పుడు వెళ్దాం. భారీ పరిశ్రమల శాఖ మంత్రి గారు, ఏంట్రా ఇది? టెక్నాలజీ ఇంత డెవలప్ అయిన తర్వాత కూడా నరబలులు ఇవి ఏదో. ఆ బైరాక్కుండా అరెస్ట్ చేసాం, నీకోసం వెయిట్ చేస్తున్నాడు. అసలు నువ్వు మనిషివా జంతువువా? అసలు నీలాంటి పొలిటీషియను చిచి. అసలు పాలిటిక్సే లేని ఇండియాని చూడాలని ఉందిరా. బాగుందయ్యా, బాగుంది. పార్టీలు, డ్రింకులు, పబ్బులు, ఎంజాయ్మెంట్స్ ఇవే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి మంచి పనులు కూడా చేస్తుంటారు అనమాట. గుడ్, కీప్ ఇట్ అప్. కానీ ఇలాంటి అడ్వెంచర్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకే, బాయ్. మర్చిపోయాను,
ఈసారి మీరు పార్టీ చేసుకునేటప్పుడు నన్ను తప్పకుండా పిలవండి. లక్ష్మిని ఇచ్చేద్దాం రా. స్వస్తి శ్రీ చాంద్రమానేన పార్థివనామ సంవత్సర కార్తీక శుద్ధ తదియ అనగా శుక్రవారము అనురాధ నక్షత్రయుక్త వృషభలగ్న పుష్కరాంశమందు శ్రీ దుగ్గిరాల రఘుకుమారు గారి కుమారులు చిరంజీవి రవికుమారుకు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి మహాలక్ష్మిని ఇచ్చి వివాహం జరుపుటకు దైవజ్ఞులచే నిర్ణయించబడినది. మంగళం మహత్. వీడియో షూట్ ఆపరా, ఇప్పటికైనా చాలు. ఇది టూ మచ్ రా. నా వల్లే మన అందరికి స్టార్ ఇమేజ్ వచ్చిందిరా.